వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఇమేజ్ దాదాపు 2000 ఏళ్ల కిందటి నాటి బావికి సంబంధించినటువంటి ఇమేజ్. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ అధికారులు తమ తవ్వకాల్లో భాగంగా గుర్తించినటువంటి బావి ఇది. ఇది టెర్రకోట మట్టితో తయారు చేసినటువంటి రింగుల ద్వారా నిర్మించినటువంటి బావి ఇది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ టాపిక్ డిస్కస్ చేయడానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాలి. ఎవరైతే తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ కానివ్వండి, లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అట్లాంటి అభ్యర్థుల కోసం సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తుంది. సో ఎవ్రీడే తెలుగు న్యూస్ పేపర్స్తో పాటు ఇతర న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. సో ఎవరైతే ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అట్లాగే ఇక్కడ తెలుగు మీడియంలో డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్స్ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు టెలిగ్రామ్లో వెరీ సింపుల్ సిఎస్బి ఐఏఎస్ తెలుగు, సిఎస్బి ఐఏఎస్ తెలుగు అని టైప్ చేస్తే తెలుగు మీడియంకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. సో ఈ ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ వస్తాయి, అట్లాగే ఈ పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఎందుకు ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ షేర్ చేసేటువంటి ఇనిషియేటివ్ ఎందుకు అనేది నేను రాబోయే రోజుల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్, ఈ బావి తమిళనాడులో గుర్తించినటువంటి ఈ బావి 2000 ఏళ్ల కిందటి నాటి బావి. దీన్ని టెర్రకోట రింగ్ వెల్ అనమాట. ఇది ఇలా రింగ్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఇప్పటికే ఇమేజ్లో చూశారు. సో గుర్తించినటువంటి ప్రాంతము ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే తమిళనాడులోని అగరం అనే గ్రామంలో గుర్తించారు. సో ఈ అగరం గ్రామంలో కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి పురాతన బావులని గుర్తించారు. ఈ బావుల నిర్మాణాన్ని చూసి మనకి ఏం తెలుస్తుంది అంటే దాదాపు 2000 ఏళ్ల కిందటనే ఉన్నటువంటి అధునాతన నాగరికత గురించి మనకి తెలుస్తుంది. సొఫిస్టికేటెడ్ సివిలైజేషన్. ఇంతకుముందు మీరు ఇమేజ్లో చూశారు, ఆ బావుల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇలా రింగ్స్ వేసిన తర్వాత ఇంటర్లాకింగ్ కోసము సిమెంటింగ్ టెక్నాలజీని కూడా వాడారు. ఎందుకంటే బయట నుంచి మట్టి లోపలికి రాకుండా కానివ్వండి, అట్లాగే నీళ్లు బయటికి వెళ్ళకుండా కానివ్వండి. మనం దాదాపుగా కూడా ఇప్పుడు కూడా ఇట్లాంటి రింగ్స్తో బావులు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇదే టెక్నాలజీని వాడతాం. అంటే దాదాపు 2000 ఏళ్ల కిందటనే నీటి పరిరక్షణకి సంబంధించినటువంటి పద్ధతులు అమల్లో ఉన్నాయన్న విషయం స్పష్టమవుతున్నట్టుగా పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. సో ఇప్పుడేమో ఈ అగరం గ్రామం గురించి, అగరం గ్రామంలో దొరికినటువంటి బావి గురించి చూసాం కదా. ఈ అగరం గ్రామానికి సమీపంలో కీలజీ లేదా దీన్నే కీలడి అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు, ఒక విలేజ్ ఉంది. సో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2015 నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ పిక్ చేయడానికి కారణం కూడా ఇదే. ఈ కీలజీ అనే ప్రాంతము దాదాపు 2015 నుంచి న్యూస్లో ఉంది. అక్కడ ఈ తవ్వకాల్లో భాగంగా రకరకాల వస్తువులు బయటపడతా ఉన్నాయి ఆనాటి సమాజానికి సంబంధించి. సో ఎవరు జరుపుతున్నారు ఈ తవ్వకాలు అంటే, ఈ తవ్వకాలని ప్రారంభించింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. సో ఈ రెండు ఇక్కడ తవ్వకాలని ప్రారంభించాయి. ఇక్కడ రకరకాల వస్తువులు దొరికాయి ఈ తవ్వకాల్లో భాగంగా. పగిలిన కుండలు, అట్లాగే బంగారం వస్తువులు, ఇనుము వస్తువులు, రాగి వస్తువులు. సో ఈ పగిలిన కుండల్ని కనుక ఒకసారి చూస్తే బయట నుంచేమో ఎరుపు రంగులో ఉన్నాయి, లోపలి నుంచేమో నలుపు రంగులో ఉన్నాయి. దీన్ని బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ అంటాం మనం. అంటే నలుపు రంగు కోసమేమో కార్బన్ మెటీరియల్ని, అట్లాగే ఎరుపు రంగు కోసమేమో హెమటైట్ని వాడేటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది. మనకి కట్టడాలు కానివ్వండి, అట్లాగే నాణాలు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి వస్తువులు కానివ్వండి, చరిత్రకు సంబంధించిన చాలా అంశాలని వెలికితీస్తాయి.
ఈ పురావస్తు శాఖ జరిపేటువంటి పరిశోధనలలో. సో, అప్పటి 2000 ఏళ్ల కిందటి నాటి సమాజము ఎట్లాంటి టెక్నాలజీ తమ దగ్గరుంది, అట్లాగే వాళ్ళు వాటర్ కన్జర్వేషన్ కోసం ఎట్లాంటి మెథడ్స్‌ని ఉపయోగించారు, ఇట్లాంటి అంశాలన్నీ తెలుస్తాయన్నమాట. సో, ఎప్పుడైనా పురావస్తు శాఖ జరిపేటువంటి తవ్వకాలేమైనా ఉన్నాయని న్యూస్‌లో వచ్చినప్పుడు, ఖచ్చితంగా అది ఏ కాలం నాటిది, అక్కడ ఎలాంటి వస్తువులు దొరికాయి, ఇట్లాంటి అంశాలు మనం తెలుసుకొని ఉండాలి. సో, ఇక్కడ పగిలిన కుండలతో పాటు బంగారు వస్తువులు, రాగి వస్తువులు, ఇనుము వస్తువులు ఇట్లాంటి వాటిని ఇక్కడ గుర్తించారు. సో, ఇక్కడ దొరికినటువంటి వస్తువులు 500 బీసీ నుంచి 300 ఏడీ మధ్య కాలానికి సంబంధించినవని అంచనా వేస్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్స్. సో, ఇక్కడ దొరికినటువంటి వస్తువులను ఆధారంగా చేసుకొని ఇది పట్టణ ఆవాస ప్రాంతంగా గుర్తించారు. సో, ఈ ప్రాంతం వైగై నది తీరంలో ఉంది. సో, ఇక్కడ దొరికినటువంటి వస్తువుల ఆధారంగా పురావస్తు శాఖ అధికారులు ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యతని గుర్తించగలిగారు. సో, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ వస్తువుల ద్వారా రీసెంట్ టైమ్స్‌లో గుర్తించిందేంటి అంటే, ఈ ప్రాంతానికి మనం డిస్కస్ చేస్తున్నటువంటి కీలజీ ప్రాంతానికి విదేశాలతో అప్పట్లోనే దాదాపు 2000 ఏళ్ల కిందటే విదేశాలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయనడానికి అవసరమైన ఆధారాల్ని సంపాదించారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి నిపుణులు. అట్లాగే సంగం సాహిత్యంలో కవులు వర్ణించినటువంటి వర్ణనలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ దొరికాయి. సో, అసలు సంగం సాహిత్యం అంటే ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే దాదాపు 2 వీక్స్ కిందట మన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాము. ఆ వీడియో టైటిల్ ప్రధాని మోదీ ప్రస్తావిస్తున్న ప్రాచీన గ్రంథం. ప్రధాని మోదీ ప్రస్తావిస్తున్న ప్రాచీన గ్రంథం టైటిల్‌తో ఒక వీడియో ఉంది. అందులో అసలు సంగం సాహిత్యం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తము మెన్షన్ చేశాము. సో, ఆ సంగం సాహిత్యంలో కవులు చేసినటువంటి వర్ణనలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ కీలజీ అనే ప్రాంతంలో జరిగినటువంటి తవ్వకాలలో దొరికాయి. సో, మొత్తంగా వివిధ దశల్లో ఈ తవ్వకాలని ప్రారంభించారు. అన్ని దశల్లో కలిపి కొంచెం అటు ఇటుగా దాదాపు 2600 ఏళ్ల కింద నాటి వస్తువులు కూడా ఈ ప్రాంతంలో దొరికాయి. మొదటి 3 రౌండ్‌లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపితే, ఆ తర్వాత ఇప్పుడు జరుపుతున్నటువంటి తవ్వకాలు తమిళనాడు యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సో, ఇది తమిళనాడులో గుర్తించినటువంటి ప్రాచీన కాలం నాటి టెర్రకోటా బావులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు టెలిగ్రామ్‌లో సీఎస్‌బీ ఐఏఎస్ తెలుగు, సీఎస్‌బీ స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు అని టైప్ చేస్తే సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.